షాలోమ్. బాగున్నారా? దేవునికి సమస్తము సాధ్యమే. దేవుడు అన్నీ చేయగలడు. దేవునికి మరుగైనదంతా ఏదీ లేదు. దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన ఆకాశంని పరిపాలించే దేవుడై ఉన్నాడు. పరలోకాన్ని పరిపాలించేవాడై ఉన్నాడు. అయినప్పటికీ కూడా దేవునికి సాధ్యం కానివి 3 విషయాలు ఉన్నాయి తెలుసా? అందులో మొదటిది ఏంటంటే, దేవుడు అబద్ధం ఆడలేడు. గాడ్ కెన్ నాట్ లై. దేవుడు ఎంత మాత్రం కూడా అబద్ధం ఆడలేడు. దీన్ని బట్టి చూస్తే బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క వాగ్దానం కూడా అది పచ్చి నిజమై ఉన్నది. దేవుడు మనతో చెప్తున్న సరైన మాట ఉన్నది. ప్రతి ఒక్క వాగ్దానం కూడా మన జీవితంలో నెరవేర్చాలనే ఆశతోనే దేవుడు మనకు ఆ వాగ్దానాన్ని ఇచ్చాడు. అలాగే రెండవది చూస్తే, గాడ్ కెనాట్ చేంజ్. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండేవాడై ఉన్నాడు. దేవుడు ఎప్పటికీ మారేవాడు కాదు. ఆ రోజున సెలవులో ఉన్నప్పుడు ఆయన నిన్ను ఎంతకైతే ప్రేమించాడో, ఈ రోజుకి కూడా, ఈ ఉదయకాలం సమయంలో కూడా ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా దేవుడు నిన్ను అత్యధికంగా ప్రేమిస్తున్నాడు కనుక ఆయన మారేవాడు కాదు. మూడవది, ఆయన ఎప్పటికీ కూడా ఒక పాపిని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళలేడు. ఆయన చేయాలనుకున్నప్పటికీ కూడా అది అసాధ్యం. ఒక పాపి పరలోకానికి వెళ్ళడం అనేది అసాధ్యం. కనుక ఒకవేళ మనలో మొదటి రెండాట్లు మీరు అంగీకరించుండొచ్చు, కానీ ఈ మూడవది విషయం వచ్చేసరికి మనం దాని గురించి పెద్దగా ఆలోచించకపోయి ఉండొచ్చు. కాబట్టి ఈ రోజున ఒకవేళ ఏ ఒక్క పాపమైన దేవుని యొక్క రాజ్యానికి మనల్ని దూరం చేస్తుందేమో ఆలోచించుకొని ఈ రోజున మీరు ప్రారంభించేటప్పుడు, ప్రభువా, నాలో నా చెయ్యి నన్ను అభ్యంతరపరుస్తుందా, నా కన్ను నన్ను అభ్యంతరపరుస్తుందా, నా కాలు నన్ను అభ్యంతరపరుస్తుందా, దయచేసి నాయన నాకు ఇవి లేకపోయినా పర్లేదు, నీ రాజ్యానికి నేను రావాలయ్యా, నీతో కలిసి యుగ యుగాలు నేను గడపాలయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఈ రోజును ప్రారంభించండి. హ్యావ్ అ వండర్ఫుల్ డే.